ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్. కలెక్టరేట్లో ఎన్నికల మీడియా సెంటర్ ఏర్పాటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో నూతనంగా చేరిన వారు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి. సిటీ అసెంబ్లీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపు. జగన్నాథపురంలోని కూటమి ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు నివాసం వద్ద సందడి వాతావరణం. ఆయన సమక్షంలో వైసీపీకి చెందిన పలువురు టీడీపీలో చేరిక. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ దాఖలు చేసిన రామచంద్రపురం వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్. హాజరైన తోటా త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్. సాధారణ ఎన్నికల 2024లో భాగంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నోటిఫికేషన్ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ గురువారం ఉదయం విడుదల చేశారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా సెంటర్ ను కలెక్టర్ జె నివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసి మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం నామినేషన్లు స్వీకరణ నేటి నుంచి జరుగుతుందన్నారు. నామినేషన్ స్వీకరణ ప్రక్రియను మొత్తం వీడియో కవరేజ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ డీడీ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఇది ఎన్నిసార్లు వాళ్ళు దాన్ని ప్లే చేస్తారు అండ్ దానికి కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ఎంత అయింది, ఆ ఎక్స్పెండిచర్ కూడా క్యాల్కులేట్ చేస్తూ మళ్ళీ క్యాండిడేట్ ఒక ఎక్స్పెండిచర్లో అది మనం నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ కమిటీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మాధ్యమంలో మరి క్యాండిడేట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుంటున్నారా లేదా అనేది కమిటీ మానిటర్ చేస్తుంది. అదే రకంగా మరి ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ప్రచారం చేసేటప్పుడు ఎంసీసీ ఉల్లంఘన ఏమైనా జరిగిందా, అంటే క్యాండిడేట్స్ వేరే మిగతా వాళ్ళ పట్ల ఏమైనా అసభ్య అంటే ఏమైనా ప్రచారాలు, అసత్య ప్రచారాలు ఏమైనా చేస్తున్నా అనేది కూడా కమిటీ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. అండ్ సో ఈ కమిటీ సెల్ ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. ఈరోజు మన కాకినాడ జిల్లాలో మనం ఎలక్షన్ నోటిఫికేషను ఈ రోజు నుంచి మనం ఇస్తున్నాము 18th నుంచి. సో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకున్నది రాబోయే ఎన్నికల్లో 13వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తమ ఓటు హక్కుని వినియోగం చేసుకుని మరి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పి కోరుకుంటున్నాను. మీడియా మిత్రులు కూడా మరి ఈ రోజు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ మనం ఇస్తున్నాం కాబట్టి అన్ని రకాల మనం ఏవైతే మనకి ఇవ్వాల్సినటువంటి కోఆపరేషన్ అందరూ కూడా ఇవ్వాల్సిందిగా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ బయట అంటే కొద్దిగా కష్టం కదా సార్, అంటే కొంతమంది అన్నా మాకు పెడితే బాగుంటుందని అంటే మీరు కొద్దిగా ఇంకా ఎక్కడ నామినేషన్ అన్నీ కాకుండా 5 రోజులు ఏదో వెరీ నామినేషన్ అప్పటి నుంచి అన్నీ మనకి క్లియర్ దానిలో ప్రక్రియ ఉందండి. అంటే ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు నామినేషన్ అనేది ఒక స్టాచ్యుటరీ థింగ్ అనమాట. అక్కడ ఏమిటంటే యాజ్ పర్ థింగ్ 1+4 ఉండాలి క్యాండిడేట్స్. అండ్ సో అఫీషియల్గా మీకు ఏం కావాలా, ఫీడ్ అనేది కావాలా, ఫీడ్ మీకు వితౌట్ ఎనీ ఇంటరప్షన్ వచ్చేటట్టు మనం చర్యలు చేస్తాం. బికాస్ వీ హ్యావ్ టు డూ అ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అక్కడ వాతావరణం అక్కడ మనకి సుముఖంగా ఉండాలి. సో మాకు కావాల్సింది ఏంటి, ఫీడ్. క్యాండిడేట్కి కావాల్సినది కూడా ఫీడ్ కావాల్సి వస్తుంది. అది ఇమీడియట్గా మనం అందజేస్తాం. విల్ బీ హ్యావింగ్ 2 వీడియోగ్రాఫర్స్. ఒకరు బికాస్ ఎంటైర్ నామినేషన్ ప్రాసెస్ టు వీడియోగ్రాఫ్డ్, అది వీడియోగ్రాఫ్ చేస్తాం. ఒకరు ఆ క్యాండిడేట్ వచ్చి వెళ్ళంగానే
ఆ ఫీడ్ని తీసుకుంటూ అప్పటికప్పుడు ఇచ్చేస్తారు. కాకినాడ నగరంలో వైసీపీ గెలుపు కోసం పార్టీలో చేరుతున్న వారు కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే నివాసంలో 19వ డివిజన్ కు చెందిన నాయకులు రాజు ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలోకి చేరేందుకు రాగా వారికి సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 19వ డివిజన్ అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని, ఆ అభివృద్ధి చూసి మహిళలు వైకాపాలోకి చేరేందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటలక్ష్మి, శేషారత్నం, గంగా తదితరులు పాల్గొన్నారు. తెచ్చుకోవాలని మంచి ఉద్దేశంతో అందరూ పార్టీ జాయిన్ అయ్యి అందరూ కూడా పార్టీలో ఆహ్వానిస్తూ పార్టీ కోసం కష్టపడి చెప్పి సపోర్ట్ చేశాం. జగన్ గారిని ముఖ్యమంత్రి తీసుకోవాలి, ఎంపీ అభ్యర్థి సునీల్ గారిని ఎమ్మెల్యే గారిని గెలిపించడం అందరూ కూడా వీడుకోవడం. కాకినాడ జగన్నాథపురంలోని మాజీ ఎమ్మెల్యే కూటమి ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు నివాసం వద్ద నాయకులు, కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది. వైకాపా నుండి పలువురు టీడీపీలోకి చేరేందుకు రాగా వారికి పార్టీ కండువాలను వేసి పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వాగతించారు. అలాగే జనసేన పార్టీ నగర అధ్యక్షులు తోట సుధీర్, జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్లు మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును తమ అనుచరులతో తరలివచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంగిశెట్టి అశోక్ మాట్లాడుతూ కాకినాడ అభివృద్ధి వనమాడి హయాంలోనే జరిగిందని, నగర అభివృద్ధి జరగాలంటే వనమాడి కొండబాబును గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. టీడీపీలోకి చేరిన వారిలో వైసీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ వరిపిల్లి శివ, ఏ సత్యానందం, తిరిది జగన్నాథం, రాజాన అప్పారావు, వాలంటరీగా పనిచేసి రాజీనామా చేసిన కోడూరి నీలిమలు వారి అనుచరులతో కలిసి వచ్చి టీడీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, సూరిబాబు, కోడూరి పెద్ద, పాణి, జనసేన నాయకులు తలాటం సత్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ చేసే అరాచకాలని ఆపి ఎవరికి కూడా శక్తి సరిపోలేదు. ఎందుకంటే అంత దౌర్జన్యాలు చేయడం అన్నది జరుగుతుంది. ఇవన్నీ కూడా మా ఉమ్మడి అభ్యర్థి అన్నది కొండబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా అరికట్టడం జరుగుతుంది. అని మేము మీలాగా దౌర్జన్యాలకు వెళ్ళే మనుషులం కాదు. మేము సిటీని డెవలప్ చేయడానికి చూస్తాం, సిటీ అభివృద్ధి చేయడానికి చూస్తాం, ప్రజలకి సంక్షేమ పథకాలు కిందకి అందేలా చూస్తాం. అంతే తప్ప మేము దౌర్జన్యాలు చేయనాకో ఆడి మీద ఈడి మీద కక్ష సాధింపు చర్యలకి మేము ఈరోజు పార్టీలు కానీ క్యాండిడేట్ కొండబాబు గారు కానీ ఆ ఉద్దేశాలు లేవు. ప్రజలకి క్లియర్ కట్గా మేము చెప్తున్నాం, మేము అభివృద్ధి చేయడానికి వస్తున్నాం, సంక్షేమ పథకాలు కింద వరకు అందేలా చేస్తున్నాం. మధ్యలో దళారీ వ్యవస్థ అన్నది ఉండదు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న దళారీ వ్యవస్థ అన్నది ఉండదు. ప్రతి ప్రజలకి అర్హత ఉన్న ప్రతి పౌరుడికి కాకినాడ సిటీలో సంక్షేమ పథకాలు అన్నది అందుతాయి. ఇంకోటి ఏంటంటే ఒక చిత్రకరమైన విచిత్రం ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు పథకాలు ఏమి రావు, పథకాలు అన్నీ ఆపేస్తారు. అవన్నీ కూడా మన ఆదినాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమనండి, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమనండి క్లియర్ కట్గా చెప్పారు, ఏ పథకాలు రద్దు చేయం. అలాగే మనకి క్యాండిడేట్ అయిన ఈరోజు మన కొండబాబు గారు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఇంకా అభివృద్ధి చేయాలా, ఇంకా పేద ప్రజలకి ఇంకా ఎక్కువ మందికి సంక్షేమ పథకాలు అందాలి తప్ప ఎవరిని కోసేయడం కానీ ఎవరిని ఇచ్చేయడం కాదు. మా ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు గారు అభివృద్ధి చెందనాకే కాకినాడ సిటీ మళ్ళీ అభివృద్ధి చెందాలంటే ఆయన ఎమ్మెల్యే కింద చేసుకోవాలని ఈరోజు అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ జై జనసేన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ తన నామినేషన్ దాఖలు చేశారు. పిల్లి సూర్యప్రకాష్ ఉదయం ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు జరిపించి సుమారు 10,000 మందితో ర్యాలీగా రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్ కు చేరుకున్నారు. పిల్లి సూర్యప్రకాష్ 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పిల్లి సూర్యప్రకాష్ కు మద్దతుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. వీరికి మద్దతుగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ జగన్ పెట్టిన సంక్షేమ పథకాలు ఆయన విజయానికి తోడ్పడతాయని, సూర్యప్రకాష్ 30,000 మెజారిటీతో గెలుస్తారని అన్నారు. సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఇద్దరు రాజకీయ ఉద్దండులు తోట త్రిమూర్తులు పిల్లి సుభాష్ చంద్రబోస్ జెండా కింద ఉన్నానని, వారి ఆశీస్సులతో తప్పకుండా విజయం సాధిస్తానని అన్నారు. సిఐ దొర్రాజు, ఎస్ఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు 4 సార్లు నన్ను ఆదరించినటువంటి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా బోస్ గారిని కూడా 2 సార్లు గెలిపించారు.
3 సార్లు బోస్ గారు కూడా గెలిచారు. మరి ఈ పరిస్థితుల్లో ఎవరికి ఓటు వేయాలి? ఈ రామచంద్రపురం ఒకప్పుడు ఉండేటువంటి రామచంద్రపురం ఏ విధంగా ఉండేది, ఈరోజు రామచంద్రపురం డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఒకసారి చూసుకుంటే మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నాడో, నేను నమ్ముకున్నదే ప్రజలనే, పైన దేవుడిని. చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్నదే పైన ఉన్నటువంటి, ఈయన పైన ఉన్నటువంటి దేవుడిని నమ్మాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పైన ఉన్నటువంటి మోడీ గారు కాళ్ళు పట్టుకుని, లేకపోతే అదేవిధంగా పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని పొత్తులకు తెచ్చుకున్నాడు. ఈయన ధైర్యంగా ఒక్కసారి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, నా వల్ల ప్రజలకు మేలు జరిగిందంటే మాత్రమే నాకు ఓటేయండి అని చెప్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి 3 సార్లు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నా వల్ల మీకు మేలు జరిగిందంటే ఓటేయండి అనేటువంటి చెప్పే పరిస్థితి లేదు. నా ఎస్టీలు, నా మైనారిటీలు, నా బీసీలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే, ఇక్కడ ఆ రకంగా వీళ్ళు చెప్పగలుగుతున్నారా ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడేనని? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం ఖాయం. దాంట్లో భాగంగానే రామచంద్రపురం కానీ, మెండపేట కానీ, ఈ జిల్లాలో అనేక స్థానాల్లో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. తప్పకుండా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సూర్యప్రకాష్ని ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి. ఆత్మీయుడు స్వర్గీయ పెరికల సూర్యచంద్ర కుమారుడు గౌతమ్ పార్టీలోకి రావడం పార్టీకి మరింత బలాన్ని చేకూరుతుందని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల తన నివాసంలో మాజీ ఎంపీటీసీ వెలగ రామకృష్ణ, స్వర్గీయ పెరికల సూర్యచంద్ర కుమారుడు పెరికల గౌతంలు ఏర్పాటు చేసిన సమావేశంలో గౌతమ్ సమక్షంలో సుమారు 300 మంది పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే దంపతులు పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి నానాజీ మరియు టీడీపీ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీల సమక్షంలో పార్టీ కండువాలను కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రం బాగుండాలంటే, అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే రావాలని, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ బలపరిచిన జనసేన పార్టీకి చెందిన ఉమ్మడి అభ్యర్థి నానాజీని గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిల్లి దంపతులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తాతపుడి రామకృష్ణ, కాళ్ళ ధనరాజు, గింజాల శ్రీనివాసరావు, సలాది శ్రీనివాసబాబు, అప్పాజీ, శెట్టి బాబురావు, జీని శ్రీనివాసరావు, జనసేన మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జన సైనికులు పాల్గొన్నారు. ముందుగా వచ్చిన ముఖ్య అతిథులను గౌతమ్ సమక్షంలో పూలదండ వేసి దుస్సాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. డూప్లికేట్ పట్టాలు, దొంగ పట్టాలు తీసుకున్న వాళ్ళు దొంగ నోట్లు తీసుకోరానంత ధైర్యం వాళ్ళు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున దొంగ నోట్లు వచ్చేసాయి. కాబట్టి ఇందులో ఏంటంటే, ఈ డబ్బు తీసుకున్నప్పుడు తీసుకోండి, కానీ తీసుకున్న జాగ్రత్తగా చూసుకుని తీసుకోండి వాళ్ళు ఇచ్చే డబ్బు. ఎందుకంటే అది కూడా ఒక కేసు. రేపు పొద్దున ఓడిపోతే వాళ్ళు పలానా చోట డబ్బులు చోట ఆ నోట్లు ఉన్నాయి, చూడండి ఈ గుమ్మలు ఆ నోట్లు ఉన్నాయి, ఆ గుమ్మలు ఈ నోట్లు ఉన్నాయని చెప్పి చెప్తారు ఖచ్చితంగా. కాబట్టి అదొకటి జాగ్రత్తగా చూడాలా. ఇక్కడ ఉన్నట్టు నాయకులు, ఇప్పుడు జాయిన్ అవ్వబోయే నాయకులు అందరూ కూడా ఇది పెద్ద ఎత్తున ప్రజలకు తెలియజేయాలా. ఎందుకు మరి మీడియాకి రాత్రే తెలిసిన, ఇవాళ ఏ పేపర్లో రాలా, దేంట్లో రాలేదు, రాత్రే మీడియాకి తెలిసి విషయం అంతా. అభివృద్ధి చేసి ఓటేస్తారనుకున్నాం, కానీ ఇలా పోయినసారి కన్నా ఈసారి తక్కువ వచ్చాయి. పోయినసారి ఈ ఓట్లో ఎన్ని వచ్చాయో అన్ని రెట్టింపు ఇవాళ నానాజీ గారికి వేసి మీ గెలుపుని సునాయాసంగా ఇవ్వగలమని మీ అనుసంధానాలతో, మీ తప్పులతో మారుమోగేలాగా ఇవాళ నానాజీ గారికి పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు ఇచ్చిన గౌతమ్ మరి మంచి రేటు రావాలి. 2 రోజులు 2 పార్టీలకి 2 దానికి. పార్టీ శాశ్వతం కాదు, పార్టీని నమ్ముకోవాలి. ఏది ఏమొచ్చినా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న నినాదంతో ప్రజలు ఎప్పుడు ఏది కోరినా, ఎప్పుడు ఇంటికి వచ్చినా ఆప్యాయతగా పలకరించి, నేనన్నాను మీకు ఈ గ్రామంలోనన్న బేషరతు
సమాధానం చెప్పి మంచి నాయకుడు అవ్వాలి, ఆ భగవంతుడు అన్ని విధాల నీకు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. అది 5 సంవత్సరాలు కూడా చేయలేండి, ఈవేళ ఎందుకు చేస్తున్నారని ప్రజలు ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే మీ దగ్గర పాలు పంచుకుంటున్నారో కష్టసుఖాల్లో, అలాంటి వారికి మీరు ఓటేసుకోవాలి. నేను తెలుగుదేశం ప్రభుత్వంలో 2 సార్లు ఎమ్మెల్యే చేసాం. మనసారి ఓడిపోయిన తర్వాత మళ్ళీ గౌరవనీయులు పెద్దలు జనసేన తరపుని నానాజీ గారికి ఇవ్వడం జరిగింది. మేము అందరం కూడా మా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరినీ కూర్చోబెట్టుకుని పరిస్థితి ఎలాగుందంటే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయడం జరిగింది. మీరు జనసేనకి ఇచ్చారు కాబట్టి నానాజీ గారు మీరు కలిపి తిరిగి నెగ్గించుకోండి, తర్వాత మేము చేస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఆయన నెగ్గిన తర్వాత మీకు ఏవైతే మా గ్రామాలు ఉన్నాయి, కాకినాడలో అన్ని గ్రామాలు కూడా మేము వర్క్ చేయడానికి మీరు ఏం అడుగుతారో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి. పవన్ కళ్యాణ్ గారికి పవర్ ఉండాలి. ఇక్కడ పంతం నానాజీ గారు అత్యంత మెజార్టీతో నెగ్గాలి అని చెప్పి మనం ఒక్కడే అందరం ఎజెండా కూడా కొనసాగుతుంది. ఆ ఎజెండాల పాత్రలో కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వైసీపీ పార్టీని వదిలి స్వచ్ఛందంగా మరి నానాజీ గారి ఆధ్వర్యంలో, ఉమ్మడి అభ్యర్థి అయిన నానాజీ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈరోజు నానాజీ గారి పిలుపు కోసం, తెలుగుదేశం పార్టీ నాయకులు మా పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారంటే అది అతిశయోక్తి కాదు. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు మేము ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటున్నాం అందరినీ. కానీ మా దగ్గర నుంచి కొనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవడ వెళ్ళడని చెప్పి వాళ్ళకు ప్రత్యక్షంగా కూడా తెలుస్తుంది. అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమం అందాలన్నా అది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని, ప్రజలంతా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారం ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు కోరారు. గొల్లప్రోలులో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి మాదేపల్లి సత్యానందరావుతో కలిసి రోడ్ షో నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో కాంగ్రెస్ పార్టీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి మాదేపల్లి సత్యానందరావు పార్టీ కార్యకర్తలతో కలిసి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి ఎంఎం పళ్లంరాజు భారీ ఎత్తున రోడ్ షో చేపట్టారు. అనంతరం మార్కండేయపురంలో పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలాగే పార్టీ మేనిఫెస్టోకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పళ్లంరాజు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అనంతరం వచ్చిన ప్రభుత్వాలు గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రాన్ని 11 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పుల ఊబిలో ముంచేశాయన్నారు. సమావేశంలో మేడిది శ్రీను, మల్లిపూడి రాంబాబు, సిపిఐ అప్పలరాజు, గంటా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక తరగతి హోదా గురించి ఎవరు కట్టుబడి ఉన్నారని అడిగితే కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కట్టుబడి ఉంది. మా నేషనల్ మేనిఫెస్టోలో పెట్టాం ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని. ఈ విధంగా 10 సంవత్సరాల్లో రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే హైలైట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కమిట్మెంట్ ఉంది. ఈవేళ మిగతా హామీలతో కూడా ముందుకు వచ్చాం, న్యాయమైన హామీలతో ముందుకు వచ్చాం. 2 లక్షల వరకు రైతుకి రుణమాఫీ చేస్తామంటున్నాం. తర్వాత మరి ఎప్పుడన్నా పంట లాస్ వస్తే పంట నష్టం వెంటనే కూడా 1 నెలలో నష్టపరిహారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం. కనీస వేతనం 400 రూపాయలకి పెంచుతామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాం. అలాగే ఇళ్ళు లేని వాళ్ళకి 5 లక్షల వరకు ఇళ్ళు ఇస్తామని కూడా చెప్తున్నాం. తర్వాత నిరుపేద కుటుంబాల్లో ఆడవాళ్ళకి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇస్తాం. నెల 8,333 రూపాయలు వస్తుందనేది కూడా మేము చెప్తున్నాం. ఇవి మేము నమ్మకంతో ఇవ్వగలవా లేదా ఉన్న బడ్జెట్లో అని ఆలోచించి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అలాగే నేషనల్ మేనిఫెస్టోలో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే 1 సంవత్సరం వరకు వాళ్ళకి వయోజన విద్య నేర్పుతూ 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి కూడా నేషనల్ మేనిఫెస్టోలో పెట్టాం. ఎందుకంటే ఇవాళ నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది. యువత వాళ్ళ భవిష్యత్తు గురించి ఆందోళన పరిస్థితుల్లో ఉన్నారు. ఇవి కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్క సరిదిద్దగలదు. ఇవన్నీ గుర్తించి మరి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆలోచించే విధంగా మీరందరూ కూడా చెప్తారని కోరుకుంటూ, ఇవాళ చిట్టిబాబు గారు ఎమ్మెల్యేగా నిలబడ్డారు. ఆయన్ని మీరు ప్రోత్సహించి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతు కుటుంబీకులైన వ్యవసాయం తెలుసు, రైతుకున్న కష్టాలు తెలుసు. మెరక ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తున్న అభ్యర్థి. ఇవన్నీ కూడా అంశాలను దృష్టిలో పెట్టుకుని మరి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఆలోచిస్తారని కోరుకుంటూ, మన దేశం డేంజర్లో ఉంది.
ప్రజాస్వామ్యం డేంజర్లో ఉంది, మన కాన్స్టిట్యూషన్ డేంజర్లో ఉంది. వీటిని ఎదుర్కోవాలి. దాని కాంగ్రెస్ పార్టీని చేతులు బలపరచాలని మీ అందరినీ కూడా సభంగా కోరుకుంటున్నారు. మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్న జగన్ ఆ హామీ ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణం 9వ వార్డులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. జన నీరాజనాల మధ్య చైతన్య రథంపై చినరాజప్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని ఇచ్చిన హామీ అటుంచితే 9 సార్లు ఛార్జీలు పెంచి ప్రజలకు షాక్ కొట్టేలా చేశారని అన్నారు. 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేయడమే కాకుండా మెగా డిఎస్సీ అని దాని దగా డిఎస్సీ గా మార్చారని దుయ్యబట్టారు. ఇసుక విధానాన్ని మారుస్తామని చెప్పి ఇసుకను అక్రమంగా దోచుకున్నారని ఆరోపించారు. 25 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తామని మాట ఇచ్చి మడమ తిప్పారని తెలిపారు. ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి వారికి సమయానికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఇలా అన్ని వర్గాల వారిని మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలంతా సంసిద్ధులు కావాలని చినరాజప్ప కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మే 13వ తేదీన జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని కాకినాడ కమిషనర్ ఆర్ఓ వెంకట్రావు తెలిపారు. కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫారం 1 ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, 29వ తేదీలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చునని తెలిపారు. నామినేషన్లు స్వీకరించే ప్రాంతానికి 100 మీటర్ల విస్తీర్ణంలో ఆంక్షలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. రిసీవింగ్ అనేది ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఈ నేటి నుంచి 25వ తారీఖు వరకు పబ్లిక్ హాలిడేస్ మినహా నామినేషన్స్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నా ఛాంబర్లో తీసుకోవడం జరుగుతుంది. వారికి నామినేషన్ ఇష్యూ చేయడానికి మా ఛాంబర్లోనే మరొక రూమ్లో, ఇదే ఆఫీస్లో మరొక రూమ్లో వాళ్ళందరికీ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్లో వాళ్ళకి నామినేషన్లు, సంబంధిత పత్రాలు ఇవ్వడంతో పాటు ఎలక్ట్రల్ రోల్లో వారి యొక్క వివరాలు, అలాగే వారికి సంబంధించిన సింబల్స్ సంబంధించిన వివరాలు చూడటానికి ఆ హెల్ప్ డెస్క్లో ఈ సమయాలు 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంచుతున్నాం. ఎవరైతే నామినేషన్ వేయదలుచుకున్నారో వాళ్ళు వచ్చి ఆ నామినేషన్ సంబంధిత పత్రాలన్నింటినీ కూడా వాళ్ళు పొందొచ్చు. వారికి నెసరీ గైడెన్స్ కానీ ఎటువంటి కావాలని కూడా హెల్ప్ చేయడానికి మా సిబ్బంది అందరూ కూడా అవైలబుల్గా ఉన్నారు. కాకపోతే నామినేషన్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు 100 మీటర్ల పరిధిలోకి ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా తప్పనిసరిగా ఆ నిబంధనలు అందరూ గౌరవించాలి, పాటించాలి. వాటిని అమలు చేయడానికి గాను పోలీసు బృందాలు కూడా అన్ని జంక్షన్లో కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నామినేషన్స్ వేయదలుచుకున్న వాళ్ళు పై నిబంధనలన్నింటినీ కూడా వాళ్ళు గుర్తుంచుకుని వాటిని అందరినీ కూడా గౌరవించి వాటిని అమలు చేయడంలో సహకరించాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు ఎవరైతే రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరితో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి పై వివరాలన్నీ నాతో పాటు స్థానిక డిఎస్పీ గారు కూడా వాళ్ళందరికీ వివరించడం జరిగింది. కాబట్టి అందరూ ఎవరైతే నామినేషన్లు వేయించదలుచుకున్నటువంటి అభ్యర్థులు, రాజకీయ పార్టీలందరూ కూడా ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడంలో అందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ స్వీకరణ తొలి రోజు స్వతంత్ర అభ్యర్థిగా డాక్టర్ పితాని అన్నవరం 3 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ కార్యాలయంలో డాక్టర్ పితాని అన్నవరం బీసీ నాయకులు భీమారాజు మరికొంతమంది బీసీ నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం డాక్టర్ పితాని అన్నవరం మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశానని, గత 20 సంవత్సరాలుగా రమ్య హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పేదవారికి వైద్య సహాయం అందిస్తూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మందిని విద్యార్థులకు ప్రోత్సాహం ఇస్తున్నామని, 2019 ఎన్నికల్లో మండపేట నుండి పోటీ చేయమని జగన్ ఆదేశించి చివరి నిమిషంలో సీటు కేటాయించలేదని, ఈ ఎన్నికల్లో సీటు ఇస్తారనుకున్నానని, కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇవ్వలేదన్నారు. అందుకే ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి రూరల్లో విజయకేతనం ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
10 మందికి హెల్ప్ చేయాలి అంటే వైద్యుడిగా నేను నా సేవా తత్పరత ప్రూవ్ చేసుకున్నాను. రాజకీయవేత్తగా కూడా ప్రూవ్ చేసుకోవాలి, ఒక 10 మందికి ఉపయోగపడాలి. ఎందుకంటే నేను ఆ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను తిరిగిన ధర్మిల నాకు అర్థమైంది, ఇక్కడ ఒక మంచి రాజకీయవేత్త అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా నాకు ఇల్లు రాలేదని, లేదంటే కనుక నా డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదని, లేకపోతే కనుక నాకు మా స్థలాలు ఉన్నాయి కానీ ఏమో కబ్జాకు గురవుతున్నాయని, ఇట్లా రకరకాల సమస్యలతో సతమతమవుతా ఉన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా. సో అప్పుడు నాకు అర్థమైంది, సో ఒక జెన్యూన్ పర్సన్, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక సేవాభావం ఉన్న వ్యక్తి ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి అవసరమని భావించి పరిమళ నేను ఈ నిర్ణయం తీసుకుని మరి ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. మరి ఆ భగవంతుడి ఆశీస్సులతో డెఫినెట్గా మేము 2024లో అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాము. గెలిచిన తర్వాత నేను రూరల్ నియోజకవర్గంలో సందర్శించిన అప్పుడు నేను వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేశానో ఆ ప్రామిసెస్ నూచా తప్పకుండా, అంటే ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను ఒక విశ్వవిద్యాలయాన్ని కడతానని ప్రామిస్ చేశాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా 2 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మరి కాకినాడ జిల్లా ఏం పాపం చేసిందో తెలియదు కానీ కాకినాడ జిల్లాలో ఒకే మెడికల్ కాలేజ్ ఉంది. సో నేను ఎమ్మెల్యేనైతే కనుక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని కూడా నేను చిత్తశుద్ధితో పనిచేస్తాను. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఇంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అర్హులైన పేదలందరికీ కూడా దగ్గరుండి నేను ఇళ్ల స్థలం అలాట్ చేయడం, అదేవిధంగా మరి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకురావడం, కట్టించడం, దగ్గరుండి వాళ్ళు గృహప్రవేశం చేస్తాను. అదేవిధంగా ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే ఒక 10 హామీలు వాళ్ళకి చేశాను. డెఫినెట్ గా నేను నెగ్గిన అమరక్షణ నుంచి ఆ హామీల అమలు కోసం కృషి చేస్తాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తలోనికి స్వాగతం. కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగగీత విశ్వనాథ్ అస్వస్థతకు గురయ్యారు. పిఠాపురం మండలం ఎఫ్కే పాలెంలో ఎమ్మెల్యే దొరబాబుతో కలిసి వంగగీత విశ్వనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వడదెబ్బకు గురయ్యారు. వడదెబ్బకు గురైన వంగగీత విశ్వనాథంను పిఠాపురం పట్టణం మహారాజా కోట ఆవరణలో ఉన్న వైసీపీ కార్యాలయానికి తరలించారు. అక్కడ వంగగీతకు డాక్టర్లు వైద్యం అందించారు. వడదెబ్బ తగలడంతో ఆమె అస్వస్థతకు గురయ్యారని, 48 గంటలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ జగన్మోహన్ మీడియాకు తెలియజేశారు. ఇలాగా ట్రస్ట్ హాస్పిటల్ డాక్టర్ గారు నాకు ఇలా వంగగీత మేడం గారికి సడన్గా ఆరోగ్యం బాగోలేదని ఫోన్ చేసి చూడమని చెప్పగా నేను మేడం గారి దగ్గరికి వచ్చాను. వచ్చి చూసినప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉండడం, తర్వాత వడదెబ్బ కారణంగా ఆమెకి డీహైడ్రేషన్ వచ్చి ఎలక్ట్రోలైట్స్ అవి కొంచెం తగ్గడం, బీపీ, షుగరు మరియు ఆవిడ కండిషన్ కొంచెం ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల ఇమీడియట్గా ఐవీ ఫ్లూయిడ్స్, ఇంజెక్షన్స్, యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆమె కొంచెం కండిషన్ స్టేబుల్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే స్టేబుల్గానే ఉన్నారు. అయితే 48 అవర్స్ ఈ వడదెబ్బ కారణంగా మళ్ళీ ఎండలో తిరగొద్దని, 48 అవర్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండమని అడ్వైజ్ చేయడం జరిగింది. ఫర్దర్ అడ్వైజ్ 48 అవర్స్ తర్వాత మళ్ళీ చెప్తామని చెప్పలేదు. బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ కన్నబాబు అంటూ యువత జనసేన పార్టీలోకి చేరేందుకు ముందుకు రావడం జరుగుతోందని కాకినాడ రూరల్ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ తెలిపారు. వలసపాకల జనసేన పార్టీ కార్యాలయంలో పంతం నానాజీ సుమారు 30 మందికి పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి చోడిశెట్టి రాము ఆధ్వర్యంలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ ప్రజల జగన్మోహన్ రెడ్డిని నమ్మటం లేదని, అవినీతి పాలనకు స్వస్తి పలికేందుకే ఈ రోజు జనసేన పార్టీ
పార్టీలోకి వేలాదిగా ప్రజలు తరలి వస్తున్నారని తెలిపారు. అనంతరం రాము మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా వైసీపీలో ఉన్నానని, మాకు ఎప్పుడూ అన్యాయమే జరిగిందని, అవినీతి పరులకే ఆ పార్టీలో చోటు ఉందని, పార్టీలో కష్టపడిన వారిని పక్కన పెట్టారని, ఈ రోజు నానాజీ సమక్షంలో పార్టీలోకి రావడం జరిగిందని తెలిపారు. ముందుగా జనసేన సిటీ అధికార ప్రతినిధి పిల్లారిశెట్టి రాజేశ్వరి సోదరుడు కోకా నరసింహనాయుడులు పంతం నానాజీని దుస్సాలువాతో పూలదండ వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తిమ్మాపురం జనసేన పార్టీ గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ, జనసేన నాయకులు, తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఆలోచన విధానాన్ని ఆయన చేసి కార్యక్రమాలను చూసి పార్టీలోకి వచ్చేందుకు మీ అందరికీ హార్ట్లీ వెల్కమ్ తెలియజేస్తూ, అట్లాగే ఈ వేళ నుంచి మీరు మా కుటుంబ సభ్యులతో సమానంగా అనుకుంటాను. ఎందుకంటే జనసేన పార్టీలో కాకినాడ రూరల్లో ఎవరు జాయిన్ అయినా సరే వారు మన కుటుంబ సభ్యులతో సమానం. రేపటి నుంచి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ వచ్చినా సరే మా కుటుంబ సభ్యుల పట్ల ఎట్లా వ్యవహరిస్తామో మీ పట్ల కూడా అలాగే వ్యవహరిస్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, ఈ ప్రభుత్వాన్ని బయటికి పంపాలి, ప్రజా పరిపాలన తీసుకురావాలి, దాంట్లోకి మూల స్తంభాలు మీరు అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆశయాలు, సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పలువురు ఇతర పార్టీలకు చెందిన వారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, బీసీ నాయకులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వాడపర్తి వీరభద్రరావు గురువారం తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పార్టీ కండువాన్ని కప్పి సాదరంగా ఆహ్వానించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే చేయాలని చెప్పిన నా తోటి డిమాండ్ అంటే అది డిమాండ్. మరి 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి కుంటుపడిపోయింది. మరి సూపర్ ఎమ్మెల్యే గారు ఎక్కడ పట్టించుకోలేదు, మా ఎమ్మెల్యే గారు నన్ను ఏమి చేయనివ్వలేదు. పైనుంచి డైరెక్షన్ అధికారులందరికీ కూడా కలెక్టర్తో సహా డైరెక్షను అంచేత ఏమీ కూడా చేయనివ్వకుండా మరి నాటకాలు ఆడేరంతా కూడా ఇప్పుడు డెవలప్మెంట్ చేశారంటే ఏమైనా తెచ్చారంటే ఓ రోడ్డు కానీ, వాటర్ స్కీమ్ కానీ, ఒక మంచినీళ్ళ సౌకర్యాలు కానీ ఏమీ కల్పించలేదు. మనం నిర్మించిన ఆఫీసులే పూర్తి చేసేయటం జరిగింది ఆ రోజు. ఇప్పుడు కూడా చాలా పనులు ఉన్నాయి. మరి సావనకోట సంబంధించి పార్క్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా పాడైపోయింది. దాన్ని కూడా బాగు చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇలా సావనకోటలో జాయిన్ అవ్వడానికి కారణం అది. నేను కూడా ఖచ్చితంగా మాట ఇచ్చాను, సావనకోటనే ఈ పార్క్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఈ మంచినీళ్ళ ప్రాబ్లం కానీ లేకుండా చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు చంద్రరాజప్ప గారికి వందనాలు తెలుపుతూ, ఆయన అభివృద్ధి గతంలో చూసే ఈ 5 సంవత్సరాలు ఎందుకు కుంటుపడిందో ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ మన పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలంటే మనం అందరూ సహకరించాలి. కాబట్టి మా వంతు సపోర్ట్గా ఆయనకి సపోర్ట్ తెలియజేయడం జరుగుతుంది. బీసీలకి పంచుకోట తెలుగుదేశం అని అంటారు. ఈరోజు నేను ఆ కోటకు రావడం జరిగింది, చాలా ఆనందంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి పలువురు ఇతర పార్టీలకు చెందిన వారు పార్టీలో చేరుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దవలూరి సుబ్బారావు అన్నారు. సామర్లకోట పట్టణ పరిధి బళ్లం మార్కెట్ 17వ వార్డుకి చెందిన సుమారు 150 మంది జనసేన తదితర పార్టీలకు చెందిన వారు గురువారం మధ్యాహ్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ వార్డు నాయకుడు మిరియాల సాగర్ ఆధ్వర్యంలో చేరారు. వైసీపీ రాష్ట్ర నాయకులు దవలూరి సుబ్బారావు ఆధ్వర్యంలో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళే, కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది జనసేనకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మన మాతృ సంస్థలోకి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మా ఆశీస్సులు. మా పవన్ కుమార్ నా పేరు. పార్టీ నాయకుల నుంచి చాలా ఇబ్బంది పడి మేము దొరబాబు గారి నాయకత్వంలో జాయినింగ్ అయ్యాము. మా కుటుంబ సభ్యులు మొత్తం 150 మంది జాయినింగ్ అయ్యాము. అలాగే దొరబాబు గారి అభివృద్ధికి చాలా సమర్పణ తెలిపించడం వల్ల అన్ని విషయాల్లో మంచి పనులే చేశారు దొరబాబు గారు. అలాగే ఇంకా ముందుకు సాధిస్తారని, మా సమర్పణ టౌన్ని ముందుకు జరుగుతారని, ప్రతి నాయకులు కూడా మాకు కష్టం సుఖాలకు ముందుంటారని పిఠాపురంలో కిర్లంపూడి షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కార్మికులకు హామీ ఇచ్చారు.
పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కిర్లంపూడి షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులతో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మికులతో మాజీ ఎమ్మెల్యే వర్మ పలు అంశాలపై చర్చించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ కార్మికులందరూ ప్రజలతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అత్యంత మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని వారికి తెలియజేశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి మీరు జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ మాటగా మేము కూడా కట్టుబడి ఉంటామని చెప్పి పెద్దలందరూ కూడా యూనియన్ నాయకులు ఇంకా పెద్దలు సీనియర్స్ అందరూ కూడా వారికి వారు వచ్చి ఈరోజు ఉదయం 8 గంటలకి మాకు మద్దతు తెలిపినందుకు కిర్లంపూడి షుగర్స్ అందరికీ కార్మికులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్మికుల్లో పేదవారు ఎవరైనా ఉండి ఇళ్ల పట్టాలు కానీ ఇల్లులు కానీ లేని పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ పిఠాపురం టౌన్లో నేను పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటామని చెప్పి వారికి హామీ ఇస్తున్నాను ఈ వాయిస్ ద్వారా. అంచేత ఎట్టి పరిస్థితుల్లో అందులో అదే కాకుండా రేపు రాబోయే ఏ స్కీమ్స్ అయినా సరే కిర్లంపూడి షుగర్స్లో కొంత ప్రాధాన్యత ఇచ్చి ఆ స్కీమ్స్లో మరి చదువుకున్న యువకులు కానీ వ్యాపారం చేసుకునే యువకులు కానీ చిన్న చిన్న షాపులు పెట్టుకునే యువకులు కానీ వీరందరూ ఎవరన్నా ఉన్నా ఒక మెంబర్షిప్ చేసుకుని వాళ్ళు సీరియల్గా కొంతమందికి అలా అవకాశం ఇచ్చుకుంటూ ప్రత్యేకంగా షుగర్ ఫ్యాక్టరీ వర్కర్స్కి ఎందుకంటే వాళ్ళు కూడా నష్టపోయారు. ఎన్నో సంవత్సరాల నుంచి జీతాలు లేక గడవడం కూడా కష్టమైన నుండి కాకర కూలి పని వెళ్ళే పరిస్థితి కూడా వచ్చారు మన పిఠాపురం కార్మికులు. ఎందుకంటే ఇక్కడే పుట్టిన వాళ్ళు ఇక్కడే పెరిగిన వాళ్ళు. అందుకనే నేను కూడా అంత అభిమానంగా అంత కసిగా వాళ్ళ ఇష్యూని కూడా పూర్తి చేశాం. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నేను ముగ్గురం కూడా వాళ్ళకి కొంత ప్రాధాన్యత ఇచ్చి వారి పడిన ఇబ్బందిని మర్చిపోయే విధంగా పనిచేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నారు. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె సీతారామారావు తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు నలుగురిని మొత్తం 5గురిని అనుమతించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ వేయదలుచుకున్నారో అందరికీ కూడా మోడల్ కోడ్ అనేది వర్తిస్తుంది. 100 మీటర్ పరిధి లోపలనే వారి యొక్క కార్యకర్తలు వాళ్ళంతా కూడా దూరంగా ఉండాలి. 100 మీటర్స్ పరిధిలోకి ఓన్లీ ఒక్కొక్క క్యాండిడేట్ సంబంధించి 3 వెహికల్స్ లోపలికి అనుమతించబడతాయి. 3 వెహికల్లో ఒక్కొక్క వెహికల్లో డ్రైవర్తో పాటు 4 మాత్రమే ఉండాలి. ఇందులోకి 3 వెహికల్లో వచ్చిన తర్వాత ఛాంబర్లకు ఆర్ఓ ఛాంబర్లకు మాత్రం 5గురు ప్రవేశం ఉంటుంది. 5గురిలో ఒకతను క్యాండిడేట్, మిగతా వాళ్ళు ప్రపోజర్స్, వాళ్ళ ఏజెంట్ అట్లా ఉండొచ్చు. మొత్తం 5గురు మాత్రమే అనుమతించబడతారు. దీనికి సంబంధించి నామినేషన్కి ఫీజు జనరల్ అభ్యర్థులకి అయితే 10,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే 5,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అందరూ కూడా 11 గంటల నుంచి 3 గంటల లోపలనే స్వీకరించాలంటే అది గమనించాలి. మోడల్ కోడ్ సంబంధించి వీళ్ళు అంటే అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ప్రొసెషన్స్ కానీ ప్రచారానికి పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్కి వీటన్నిటి కూడా కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకపోతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ కింద కేసెస్ నమోదు చేయబడతాయి. అదేవిధంగా ఎవరైనా నగదు క్యాండిడేట్ పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్ అతని యొక్క వెహికల్లో అతని దగ్గర ఎప్పుడు కూడా 50,000 కంటే మించి నగదు ఉండకూడదు. సామాగ్రి కూడా ఎన్నికల మెటీరియల్ అది కూడా 10,000 కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ దాన్ని సీజ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరుగుతుంది అన్నమాట. అది గమనించాలి. అదేవిధంగా బంగారం కానీ ఇంకా ఏదైనా విలువైన వస్తువులు ఏమంటే అవి కూడా ఉదాహరణకి బంగారం అయితే ఒక వివాహమైనటువంటి స్త్రీ 500 గ్రాముల వరకు ధరించవచ్చు. బంగారం వారి దగ్గర ఉండొచ్చు అనమాట. అదేవిధంగా ఒక అన్మ్యారీడ్ లేడీ అయితే ఒక 250 గ్రాములు దగ్గర ఉండొచ్చు, అంటే ఆర్నమెంట్స్ రూపంలో. అదేవిధంగా మ్యారీడ్ మేల్ పర్సన్ అయితే 100 గ్రామ్స్ వరకు అతని దగ్గర ఆర్నమెంట్స్ కలిగి ఉండొచ్చు అనమాట. అంతకంటే మించి ఉంటే అవి కూడా సీజ్ చేయబడి
చేపడతాను. కాకినాడ అచ్చంపేట జంక్షన్ లో ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న సిద్ధం సభను విజయవంతం చేయాలని వైసీపీ నాయకులు పుల్లా చందు పిలుపునిచ్చారు. అచ్చంపేటలో శుక్రవారం జరగబోయే ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు కాకినాడ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు కురసాల కన్నబాబు, పార్లమెంటు అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ఆదేశాల మేరకు సర్పవరం వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్లా చందు ఆధ్వర్యంలో మేము సిద్ధమంటూ పిలుపునిచ్చారు. జరిగిన మీడియా సమావేశంలో సభను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్లా చందు, గ్రామ సర్పంచ్ శీలం చిన్న, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్, పుల్ల చక్రధర్, వాసంశెట్టి పోతురాజు, సవరం చిట్టిబాబు, సూరిబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గత 10 రోజుల నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి అవకాశం ఇవ్వాలని, మద్దతు పలకాలని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి వారికి పాంప్లెట్ రూపంలో వారిని అందరినీ పలకరించడం జరుగుతూ ఉంది. మేము ముఖ్యంగా గమనించింది ఏంటంటే స్వచ్ఛందంగా ప్రజలు మేము ఈ 5 సంవత్సరాల పరిపాలన కాలంలో మేము పొందినటువంటి మేము లబ్ధిదారుడైతే చాలు, పార్టీలు చూడడం, మతాలు చూడడం, వారి యొక్క యోగక్షేమాలే మాకు ముఖ్యం అని చెప్పి మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అవనివ్వండి, నవరత్నాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని వ్యవస్థలు అవనివ్వండి, వాలంటరీ వ్యవస్థ అవనివ్వండి, సచివాలయ వ్యవస్థ అవనివ్వండి, ఇవన్నిటికి కూడా ప్రజలు మంచి సుఖ సంతోషాలతో 5 సంవత్సరాలు కూడా పరిపాలన చాలా ఆమోదయోగ్యంగా జరిగిందని చెప్పి ప్రజలు ఆనందిస్తూ ఉన్నారు. ఈ యొక్క మేమంతా సిద్ధం సభకి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలిరావడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయే సభ చాలా చాలా ఒక జన సునామీని తరలిస్తూ ఉంది. రేపు సభను చూసిన తర్వాత మరి మిగతా పార్టీలు కూడా చాలా ఆందోళనకరమైన పరిస్థితిలో వెళ్ళడం ఖాయం. గౌరవ కాకినాడ రూరల్ శాసనసభ్యులుగా కురసాల కన్నబాబు గారు గెలుపు ఖాయం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈస్ట్ గోదావరి నుంచి ప్రముఖ పాత్ర పోషించడం ఈ యొక్క సభే నాందని చెప్పి తెలియజేస్తూ రేపు జరగబోయే సభకు మన గ్రామస్తుల నుంచి, మన గ్రామం నుంచి ఎక్కువ మంది పాల్గొనాలి. అలాగే వారందరికీ కూడా సదుపాయాలు కూడా గౌరవ శాసనసభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి మనం సభాస్థలికి చేరుకోవాలి. అక్కడి నుంచి సీఎం గారు ప్రసంగం అయిన వెంటనే మన గ్రామాన్ని ఆనుకున్నటువంటి మనం ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాల ద్వారా మన గ్రామానికి చేరుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క మేమంతా సిద్ధం సభని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం అయ్యే వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా కష్టపడాలని చెప్పి పిలుపునిస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ముద్రగడ పద్మనాభం పని కట్టుకుని పవన్ కళ్యాణ్ పై రోజు బురద జల్లుతున్నారని, ముద్రగడ పద్మనాభానిది ముగిసిపోయిన అధ్యాయమని జనసేన పార్టీ నాయకులు, సినీ హాస్య నటులు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం సమీపంలో గల కుమారపురం హోటల్ గోకుల్ గ్రాండ్ లో జనసేన పార్టీ నాయకులతో కలిసి నటుడు పృథ్వీరాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 1,00,000 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని అన్నారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, వెన్నపు చక్రధర్రావు, కడారి తమ్మయ్య నాయుడు, తోలేటి శిరీష, సురవరపు సురేష్, మాన్నిడి రంగబాబు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే కత్తిపూడి క్రాస్ అటు ఇటు ప్రచారానికి ఫ్లైట్లు వెళ్ళాల్సిన కట్ చేసి మేము గత 6 నెలల నుంచి బై రోడ్డే వెళ్తాం. ఎక్కడ స్పందన ఎలా ఉంది, ఎక్కడ మా షూటింగ్లు జరిగినా, ఎక్కడ జరిగినా ఎలా ఉందంటే ఏమంటే ఒకటే చెప్తున్నారు. మొత్తం శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఊపు మామూలుగా లేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన దౌర్భాగ్యాలు, అరాచకాలు ఇవన్నీ మామూలు అరాచకాలు. పైగా ఇతను కాపు నాయకుడు అని ముద్ర ఒకటి వేసుకున్నాడు. ఒక దొంగ వాడి దొరుకు 2 కాళ్ళు తీసేస్తే ఆడు గోపురం దగ్గర కూర్చుని ఇటే పేరు రాకట అటే పేరు రాకటంటే మాలాంటి వాళ్ళు అప్పుడు దాడేపల్లి ఉన్నప్పుడు చూసాం మేము. ఏంటంటే మా అర్రాజు జోగయ్య గారు ముద్రగడ పద్మనాభం పెద్ద దేవుళ్ళు అనుకునేవాడు. అప్పుడు ఏముంది ఆయన కాళ్ళు లేవన్న సంగతి మాకు తెలియదు. అంటే పిల్లలు పిల్లలు ఏం చేస్తారు, గవ్వకని అంటే వెళ్తారు. ఓడి కాళ్ళు లేవా, అందుకని పిల్లపు అలా ఉంది ముద్రగడ గారు వైఖరి చూస్తే. ఇప్పుడు ఈయన సినిమా యాక్టర్ని తరిమి కొట్టండి అన్నాడండి. ఎవడో తరిమి కొడతాడు? ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసిందే తెలుగుదేశం. అది ఎవరో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ, ఆయన సినిమా యాక్టరే. అలాగే ఇప్పుడు నీ చుట్టూరు ఉన్నారు కదా, మమ్మల్ని అంటే దోషపడుతుంది బయటికి రావడం. నిజంగా శ్రీపాద వల్ల ఇప్పుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి 2020లో బయటకు వచ్చాం. అక్కడ ఉన్నట్టు చరిత్ర హీరోడు అయిపోయాడు నేను. మళ్ళీ అసలు మా చుట్టాలు కూడా రాణించేవాళ్ళు కదా, ఇంట్లోకి బెల్లం రాణించేది కదా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ దౌర్భాగ్యుడు ఏంటంటే కూర్చుని మొలతాడంటాడంటే ఏమన్నా వయసుకి దానికి ఏమన్నా పొంతనుందా? మొలతాడు కట్టలేనోడు కూడా నా గురించి మాట్లాడు. అందరికీ మొలతాళ్ళు ఉన్నాయి. నువ్వు ఏమన్నా ఇప్పుడు ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు గారు
నాకు మచ్చ ఉంది నీకు మచ్చ ఉందా అని అంటాడు. ఏదో ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియురాడు సినిమాలు ఆ టైప్లో ఇతను సినిమాలు ఎక్కువ చూస్తాడు అనుకుంటాడు. మొలతాడు లేని వాళ్ళు ఎవరు ఉండడు పశ్చిమ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో. ఇవన్నీ దేనికి చెప్పండి? మొలతాడు కావాలంటే నేను వెండి మొలతాడు ఉంది, అది చిన్నప్పుడు మా పెద్దం చేయించింది, అది ఇక్కడ రూరల్లో ఉంది, అది తీసుకొచ్చి ఆయన పంపిస్తే కెట్లంపూడి మొలతాడు. ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో జిల్లాకు చెందిన జీను శ్రీ జస్వంత్ ఐపీఎస్ గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శ్రీ జస్వంత్ ను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. రంగరయ్య వైద్య కళాశాల రిటైర్డ్ పీడీ గొల్లపల్లి లక్ష్మణరావు మనవడు శ్రీ జస్వంత్ ఐపీఎస్ గా ఎంపిక కావడం అభినందనీయమని అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. శ్రీ జస్వంత్ వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ శ్రీ జస్వంత్ కు పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ రావు, బిందాన సురేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ జస్వంత్ ను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఎస్పీ సత్యనారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. రంగరాయ వైద్య కళాశాల రిటైర్డ్ పీడీ గొల్లపల్లి లక్ష్మణరావు మనవడు శ్రీ జస్వంత్ ఐపీఎస్ గా ఎంపిక కావడం అభినందనీయమని అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. శ్రీ జస్వంత్ వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ శ్రీ జస్వంత్ కు పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ రావు, బిందాన సురేష్ లు పాల్గొన్నారు. ఉద్యోగానికి రావడం, ఉద్యోగం అప్పుడు కూడా మనకి తనకు కోతుగడ్డ వీర వెంకట సత్యనారాయణ సార్ అని చెప్పేసి మా జిల్లా ఎస్పీ చేస్తుండేవాళ్ళు. ఆయన అసలు స్పెషల్గా నువ్వు రావాలి ఉద్యోగంలో చేస్తానంటే అరవిందరావు గారు వాళ్ళందరూ అసలు ఆ టైంలో వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళ ఎంకరేజ్ వల్లే పోలీసులకు వచ్చాము. మొన్న వచ్చిన సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రిజల్ట్లో 162 ర్యాంక్ రావడం జరిగిందండి. సో దాన్ని బట్టి నాకు ఐపీఎస్ వస్తుంది, ఇండియన్ పోలీస్ సర్వీస్. సో అందుకని ఈరోజు మా ఎస్పీ గారిని, అడిషనల్ ఎస్పీ గారిని కలవడం జరిగింది. అండ్ వాళ్ళు కంగ్రాచులేట్ చేశారు అండ్ వాళ్ళ అనుభవాలు కూడా పంచుకున్నారండి నాతోటి. అండ్ చాలా ఆనందంగా ఉంది ఈ ర్యాంక్ రావడం. అండ్ హోప్ఫుల్లీ ఏ స్టేట్ వచ్చినా సరే నా శక్తి మేరకు పనిచేసి మంచి పని చేయాలని అనుకుంటున్నాను. కాకినాడ మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామమూర్తి కాకినాడ నగర అభివృద్ధిలో కీలక పాత్రను పోషించారని వక్తలు పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీరామకృష్ణ సేవా సమితిలో మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామమూర్తి సంతాప సభ జరిగింది. శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ అధ్యక్షత వహించగా రిటైర్డ్ మేజర్ జేఎస్వి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతుల సీతారామమూర్తి చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంతాప సభలో పాల్గొన్న అతిథులు సీతారామమూర్తి చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ కెఎస్ఎన్ శర్మ, సమితి కార్యదర్శి మహాలక్ష్మి, సహాయ కార్యదర్శి సతీష్, జేవి ప్రసాద్, జె శేఖర్, జె సుందర్, అప్పారావు, వక్కలంక రామకృష్ణ, విశ్వనాథం, సత్యనారాయణ, కిషోర్, ఇంటి సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాంటి మహానుభావుడు మనకు తెలుసుకున్నాడు అని చెప్పుకోవడానికి మనం ఏనాడో పుణ్యం చేసుకుంటాం. సమాజంలో ఎలా ఉందంటే ఒక గొప్పవాడు ఎవరన్నా తెలుసుంటే వాడు మాకు బాగా తెలిసి చెప్తాం, తెలిసి తెలియకపోయినా. అదే ఒక పేదవాడు కానీ కొంచెం పరిస్థితులు బాగా లేకపోతే వాళ్ళకే మాకు సంబంధం లేదండి, నేను ఎప్పుడు చూడలేదండి, ఎప్పుడు వినలేదంట. ఇలాంటి సమాజ పరిస్థితుల్లో జ్యోతుల సీతారామమూర్తి గారి గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈ జనరేషన్ కూడా తెలియజేయవలసినటువంటి బాధ్యత. ఈ రామకృష్ణ సేవా సమితిలో మనం ఇక్కడ కూర్చున్నామంటే అనేక మంది ప్రముఖులు, ఒక్క పేరే గారు మనం చెప్తాం, ఎవరు తిమ్మాజీరావు గారు, కాటరగడ్డ భాస్కర్, మీరందరూ కూడా సహాయం చేశారు. దీని గురించి మన విశ్వనాథం మాస్టర్కి చరిత్ర అంతా తెలుసు. కానీ ఈ స్థలాన్ని ఇది గెస్టెడ్ ఆఫీసర్స్ కాలనీ అనేటటువంటి పేరు ఉంటుంది. అంటే ఆ పేరు పెట్టడమే కాదు, ఒక ఖాళీ స్థలం ఉండేదట. ఆ స్థలాన్ని మున్సిపాలిటీకి ఒక కామన్ సైట్ మనకి ఇస్తూ ఉంటారు లేఅవుట్ చేసినప్పుడు. ఆ కామన్ సైట్ ఇవ్వడానికి మీకు తెలియదేమీ లేదు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళా వాహినిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా తొలుత సత్కళా వాహిని సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం సరస్వతుల శారదా గాత్ర కచేరీ జరిగింది. ఈ సందర్భంగా సత్కళా వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సత్కళా వాహిని సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సీతా కళ్యాణ వైభోగం అనే భక్తి భజన పాటల్ని, హనుమాన్ చాలీసా పారాయణని గావించుకొని సాయంత్రం వేళ మరి హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞాన్ని ఇక్కడ నిర్వహించి తదనంతరం ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీమతి సరస్వతుల శారద గారు పెద్దాపురం వారి యొక్క గాత్ర సంగీత కచేరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గాత్ర సహకారానికి
శ్రీ విష్ణుపట్ల శ్రీరామచంద్రమూర్తి గారి వైలన్పై, శ్రీ వారణాసి శ్రీనివాస్ గారు మృదంగంపై ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. మరి అందరూ కూడా భక్తులు శ్రీరామనవమి మహాపర్వదినాన సంగీతానికి ఒక నిఘంటువుగా సత్కళవాహిని సంగీత కచేరీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నెల కూడా సంగీత, నాట్య, సాంస్కృతిక కార్యక్రమాలు వేదికగా మరి 365 రోజుల్లో సగానికి పైగా రోజులు ఇక్కడ ఆధ్యాత్మిక సంగీత, నృత్య, నాట్య కార్యక్రమాలు జరుగుతున్నాయని పట్టణ ప్రజాజ్ఞానికి భక్తులకి తెలియజేస్తున్నాం. అందరూ కూడా 50 మంది ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా సత్కళవాహిని ద్వారా ప్రార్థిస్తున్నాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్. కలెక్టరేట్లో ఎన్నికల మీడియా సెంటర్ ఏర్పాటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో నూతనంగా చేరిన వారు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి. సిటీ అసెంబ్లీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపు. జగన్నాథపురంలోని కూటమి ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు నివాసం వద్ద సందడి వాతావరణం. ఆయన సమక్షంలో వైసీపీకి చెందిన పలువురు టీడీపీలో చేరిక. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ దాఖలు చేసిన రామచంద్రపురం వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్. హాజరైన తోటా త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.